హలో నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు సోహెల్ అన్న. సోహెల్ ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అన్న, ప్రొఫెషనల్ ఆటో డ్రైవర్. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీని గెలిపిస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్ గా జూబ్లీస్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఖచ్చితంగా 40,000 to 50,000 మెజారిటీతో గెలవబోతుందన్న. కాంగ్రెస్ ఏమో అది అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఏమంటారు అన్న? ఇగో కేసీఆర్ సార్ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండు ఇక్కడ తెలంగాణలో. కేసీఆర్ సార్ ఉండి ఒక 50 years ముందు ఫ్యూచర్లో అంతా అప్డేట్ చేసిన తెలంగాణను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 yearలను మళ్ళీ 100 ఏళ్ళు ఎంటకు దొబ్బింది తెలంగాణను. అది చేసింది కాంగ్రెస్లో టీఆర్ఎస్లో. తేడా ఏంటంటే కేసీఆర్ సార్ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి ఒక 50 ఏళ్ళ అభివృద్ధి చేసిండు. ఈ మెట్రోని చూసుకోండి, మీరు ఇక్కడ హైదరాబాద్ ఐటీ కంపెనీలు చూసుకోండి, రోడ్ చూడండి, మన సెక్రటరీ చూడండి, ఒక టూరిస్ట్ పరంగా చూడండి, ఎటు చూసిన కేసీఆర్ సార్ ఒక 50 ఏళ్ళు అప్డేట్ చేసిండు. ఈ కేసీఆర్ వచ్చి మన రేవంత్ రెడ్డి వచ్చి 2 years మళ్ళీ 100 ఏళ్ళు ఎంటకు దుబ్బేసిండు. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా పెట్టారు కదన్న, దాని గురించి ఏమంటారు అన్న? ఇగో మహిళలకు ఉచిత బస్సులు పెట్టిండు, దానివల్ల ఎవరికి లాభం లేదు. దానికి అనవసరంగా తిరుగుతున్నారు మహిళలు. ఇప్పుడు మనకు ఉప్పలు పోయే వాళ్ళు ఊరికి పోతుండ్రు, అదే ఫ్రీ బస్సులు ఎవరికి అవసరం కూడా లేదన్న. ఇప్పుడు ఈ చేత్తోటి ఇస్తాం, ఈ చేత్తోటి తీసుకుంటుండ్రు. మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిండు, కాదంటలేము. కానీ మొగళ్ళకు కూడా బస్సు ఛార్జీలు పెంచాడు కదా. అది బస్సులు ఫ్రీ చేసినప్పటి నుంచి మా ఆటోల పరిస్థితులు చాలా ఘోరంగా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటున్నాడు, కానీ ఫ్రీ బస్సులు ఒకటి ఇచ్చి 6 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 6 హామీలు ఇచ్చి ఒకటే ఇంప్లిమెంట్ చేసి మేము అదే చేసినామని పబ్లిక్ని మబ్బు కడుతుంది. కానీ చెయ్యని 5 ఎవరు చెప్పుకుంటలేడు. చేసింది ఒకటి, చెయ్యని ఇంకా 5 ఉన్నాయి. ఆ ఫ్రీ బస్సులు పెట్టి ఆటోలు ఈరోజు బతుకులు రోడ్డు మీద ఉన్నాయి. ఒక ఆటో ఈఎంఐ కట్టలేకపోతుండ్రు. అది పరిస్థితి ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, 1,00,000 ఓట్లు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ చూసుకుంటే కాంగ్రెస్ తరపునే ఉన్నారని అంటున్నారు. ఇక ఈ మధ్య కాంగ్రెస్ మాత్రం యాంటీ ముస్లిం పార్టీగా పనిచేస్తుంది. ఇక మొన్న కూడా హెచ్వైసి సల్మాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ వేసిండు. అది పర్సనల్ ముస్లిం మీద రివెంజ్ తీసుకోవడానికి ఆ ఒపీనియన్ తోటి నామినేషన్ కూడా రిజెక్ట్ చేసేసిండ్రు అన్న. ఇక టీఆర్ఎస్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మా ముస్లిం ఆయన ఉన్నాడు, మహమూద్ అలీ ఉన్నాడు. కాంగ్రెస్లో ఏ ఒక్క లీడర్ ముస్లిం ఉన్నాడు మీరు చూపించండి, ఎవరున్నారు? అజరుద్దీన్ కూడా కాంగ్రెస్ నుంచి చాలా పోరాడిన వ్యక్తి. అతనికి మినిమం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తలేరు. మీకు ముస్లింల మీద అంతే ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు కదా, ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. అంతా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ వాడుకుంటున్నారే తప్ప ముస్లింల మీద అసలైన ప్రేమ ఎవరికి లేదు, ఉండదు కూడా. కాంగ్రెస్ అయితే యాంటీ ముస్లిం పార్టీగా పనిచేస్తుంది. మొన్న కొలంగల్లో కబ్రస్థాన్ దర్గాలు మొత్తం కొల్లగొట్టిండ్రు. అది సొంత రేవంత్ రెడ్డి నియోజకవర్గ కొడంగల్లో మెయిన్ రోడ్ పైన అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా వచ్చి కబ్రస్థాన్ కొలగొట్టినరు, దర్గాలు కొలగొట్టినరు. అన్న ఇగో రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది, రైట్ టు ప్రైవసీ అందరికీ ఉంది. ఒక్క చిన్న వస్తువు ఏమన్నా రిలీజియన్ సంబంధించి ఉంటే దాన్ని టువర్డ్స్ చేసి రోడ్ వేయాలి, కానీ ఇట్లా కుల్లగొట్టుడు ఎవరినప్ప జాగిరి కాదు. అది ఇప్పుడు కొలంగల్లో గెలిపించుకున్నది మా ముస్లింలు గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్. అలాంటి నియోజకవర్గంలో ముస్లింలను దెబ్బపడిచిండు వాడు. మరి సార్ బీఆర్ఎస్ జెండా ఎగురేస్తుంది అక్కడ 110% ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇప్పుడు మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారు. వితిన్ 3 years మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం అవుతారు. మళ్ళీ మేము అభివృద్ధి చేపడతాం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.